హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రమంతా షాక్. సుప్రీం కోర్టు సంచలన తీర్పు అనే వార్త వెలువడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు దేశంలోని వివాహ వ్యవస్థ మరియు మహిళల ఆస్తి హక్కులకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన సంచలన తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఒక సామాన్య ఉత్తర్వు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహిళల ఆర్థిక భద్రతను మరియు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడే ఒక గొప్ప రక్షణ కవచంలా నిలవబోతోంది. అదేంటంటే సాధారణంగా న్యాయస్థానాల్లో భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో కొన్నిసార్లు భర్తలకు అనుకూలంగా, మరికొన్నిసార్లు భార్యలకైతే అనుకూలంగా తీర్పులు రావటం మనమైతే చూస్తూ ఉంటాము. అయితే ప్రస్తుతం మారుతున్న సామాజిక పద్ధతుల్లో మహిళలకు తమ పుట్టింటి నుంచి వచ్చే ఆస్తిపై పూర్తి హక్కు ఉండాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు స్త్రీలకు అండగా నిలుస్తూ ఈ సంచలన నియమాన్నైతే ప్రకటించింది. ఈ తీర్పు ద్వారా సమాజంలో కొన్ని పాతకాలపు ఆలోచనలకు న్యాయస్థానం గట్టి ముగింపు పలికింది. మరి ఈ చారిత్రాత్మక తీర్పును వెల్లడిస్తున్న సమయంలో గౌరవనీయ ధర్మాసనం కొన్ని అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మరి ముఖ్యంగా ఒక మహిళ వివాహ సమయంలో తన పుట్టింటి నుండి తెచ్చే నగదు లేదా ఇతర కానుకలను ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త మరియు భార్యల ఉమ్మడి ఆస్తిగా పరిగణించకూడదు అని స్పష్టం చేసింది. మరి దీని అర్థం ఏమిటంటే పెళ్లి సమయంలో వధువుకు ఆమె తల్లిదండ్రులు, బంధువులు లేదా స్నేహితులు ప్రేమతో ఇచ్చే ఏ వస్తువునైనా సరే అది కేవలం ఆ మహిళకు మాత్రమే సొంతం. ఆ ఆస్తిపై భర్తకు గానీ లేదా అతని కుటుంబ సభ్యులకు గానీ ఎటువంటి చట్టబద్ధ అధికారం ఉండదు. వివాహ బంధంలో ఉన్నంత మాత్రాన భార్య తన భర్త ఆస్తి అయిపోదని కోర్టు చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పింది. వధువు పుట్టింటి వారు ఇచ్చే బంగారు నగలు గానీ, వెండి వస్తువులు లేదా ఇతర ధన రూపంలో ఉన్న ఆస్తులన్నీ కూడా భర్త వద్ద కేవలం ఒక నమ్మకస్తుడైన రక్షకుడిలాగా మాత్రమే ఉండాలి. ఒకవేళ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలొచ్చి విడిపోయే పరిస్థితొచ్చినా, లేదా భార్య తన ఆస్తిని తనకు తిరిగి ఇచ్చేయమని కోరిన భర్త ఆమె తెచ్చిన ప్రతి వస్తువును భద్రంగా తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ఆస్తిపై భర్తకు ఎటువంటి యాజమాన్య హక్కు ఉండదు. కాబట్టి అతను దానిని తన సొంతానికి వాడుకోవటం లేదా తన ఆధీనంలో ఉంచుకోవడం చట్టరీత్యా నేరమవుతుంది. భార్య ఆస్తిని భర్త తన వ్యాపార అవసరాలకు లేదా తన అప్పులు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఇంకా లోతుగా పరిశీలిస్తే భార్య తెచ్చే ఈ కట్నం లేదా స్త్రీ ధనంపై భర్తకు ఎటువంటి నిర్ణయ అధికారం ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో గానీ లేదా కుటుంబ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భార్య నగలను ఆమె అనుమతితో వాడినప్పటికీ పరిస్థితులు చక్కబడిన తర్వాత భర్త ఆ నగలను లేదా ఆ మొత్తాన్ని ఖచ్చితంగా తిరిగి భార్యకైతే ఇచ్చేయాల్సి ఉంటుంది. అంటే అత్యవసరంగా వాడటం అనేది ఒక తాత్కాలిక సర్దుబాటు మాత్రమే తప్ప అది భర్తకు దక్కిన హక్కు కాదని కోర్టయితే వివరించింది. భార్య ఆస్తిని భర్త ఖర్చు చేస్తే దానిని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత భర్తపైనే ఉంటుంది. ఒకవేళ అతను తిరిగి ఇవ్వటానికి నిరాకరిస్తే అది నమ్మక ద్రోహం కిందికి అయితే వస్తుంది అని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మన సమాజంలో కొంతమంది భర్తలు మరియు వారి కుటుంబ సభ్యులు భార్య పుట్టింటి నుండి తెచ్చిన ఆస్తి పైన లేదా ఆమె వేతనం పైన
పూర్తి పెత్తనం చెలాయించాలనైతే చూస్తూ ఉంటారు. మరి భార్యకు చెందినటువంటి బ్యాంకు ఖాతాలను లేదా లాకర్‌లను తమ ఆధీనంలో ఉంచుకొని ఆమెకు తెలియకుండానే ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ధోరణి చాలా చోట్లయితే కనిపిస్తుంది. మరి అటువంటి వారిని ఉద్దేశించి సుప్రీం కోర్టు ఈ తీర్పు ద్వారా గట్టి హెచ్చరిక జారీ చేసిందని చెప్పాలి. భార్య ఆస్తిపై భర్త పెత్తనం చేయడం చెల్లదని, ఆమె అనుమతి లేకుండా ఆమె ఆస్తులను ముట్టుకోవడం కూడా నేరమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పు వల్ల మహిళలకు తమ ఆస్తిపై పూర్తి స్వేచ్ఛ మరియు భద్రత లభిస్తాయి. భవిష్యత్తులో భార్యాభర్తల మధ్య ఆర్థికపరమైన గొడవలొచ్చినప్పుడు మహిళలు తమ హక్కుల కోసం పోరాటానికి ఈ తీర్పు ఒక గొప్ప ఆయుధంలా పనిచేస్తుంది. మరి మొత్తం మీద మహిళల ఆర్థిక స్వతంత్రాన్ని గౌరవించాల్సిన బాధ్యత భర్తలపై ఉందని సుప్రీం కోర్టు ఈ సంచలన తీర్పు ద్వారా మరోసారి చాటి చెప్పింది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.